బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఎలక్ట్రికల్ బస్సుల ఎంట్రీతో ఆర్టీసీలో నియామకాలకు బ్రేక్ పడినట్టు తెలుస్తుంది. గత 6 నెలల కిందట ఏదైతే ఆర్టీసీకి సంబంధించినటువంటి డ్రైవర్ శ్రామిక్ పోస్టులకు చాలామంది దరఖాస్తులు చేసుకున్నారు. బట్ దరఖాస్తుల మీద ఇప్పటివరకు ఎటువంటి కార్యాచరణ కనిపించట్లేదు. కేవలం ఎలక్ట్రికల్ బస్సుల ఎంట్రీతోటే మరి ఆర్టీసీలో జరగాల్సిన నియామకాలకు బ్రేక్ పడిందా అని ఒక చర్చ జరుగుతుంది. ఒక్కసారి దానికి సంబంధించినటువంటి స్టోరీ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. పూర్తి స్థాయిలో అంటే తెలంగాణలో ఆర్టీసీలో కొత్తగా చేపట్టేటువంటి ఉద్యోగ నియామకాలు పూర్తిగా ఆగిపోయినట్టే తెలుస్తోంది. ఇప్పటికే చేపట్టినటువంటి ఏదైతే డ్రైవర్ శ్రామిక్ పోస్టుల నియామకాలని తాత్కాలికంగా రద్దు చేయాలని అధికారులు ఆలోచిస్తున్నట్టుగా కొంత సమాచారం. అయితే ఆర్టీసీలో కొత్తగా 3038 నియామకాలు చేపడతామని చెప్పింది అధికార కాంగ్రెస్ పార్టీ. అయితే ఇప్పటి వరకు కనీసం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. రెగ్యులర్ ప్రతిపాదికను నియమిస్తామని చెప్పిన ఉద్యోగాల్లో డ్రైవర్ శ్రామిక్ పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చింది. వాటిలో కేవలం 1000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ పోస్టులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే వీటికి గత అక్టోబర్లో నోటిఫికేషన్ ఇచ్చింది. అక్టోబర్లో నోటిఫికేషన్ ఇచ్చి దాదాపు 55,000 మంది అభ్యర్థుల నుంచి దరఖాస్తు స్వీకరించింది. కానీ ఆ నియామకాలు పూర్తి చేయడంలో తీవ్రమైనటువంటి జాప్యం జరుగుతోంది. అయితే ఈ నియామకాలు చేపట్టాల్సినటువంటి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రభుత్వం నుంచి ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదంటూ తెలిసింది. అయితే దీంతో పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయినప్పటికీ వ్యవహారంపై గత 6 నెలల నుంచి ఆర్టీసీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు రవాణా శాఖ మంత్రి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఎలక్ట్రికల్ బస్సుల రాకతోనే తెలంగాణ ఆర్టీసీలో కొత్తగా ప్రవేశపెట్టే ఈ ప్రైవేట్ ఎలక్ట్రికల్ బస్సుల కోసం డ్రైవర్లు కావాలని ఆయా కంపెనీలు ఇప్పటికే ప్రకటనలు ఇస్తున్నాయి. దీనివల్ల ఉపాధి కోల్పోయే ఆర్టీసీ డ్రైవర్లను ప్రైవేట్ ఎలక్ట్రికల్ బస్సుల్లో వినియోగించుకోకపోవడంపై ప్రభుత్వం అదేవిధంగా ఆర్టీసీ యాజమాన్యం దృష్టి పెట్టడం లేదని తెలుస్తుంది. కొత్త డ్రైవర్ నియామకాలకి కూడా సుముఖత చూపడం లేదంటూ కొంత విమర్శలు వస్తున్నాయి. అయితే వీటితో పాటు ట్రాఫిక్ మెకానిక్, ట్రాఫిక్ మేనేజర్, సెక్షన్ అకౌంట్స్ ఆఫీసర్ల నియామకాలు కూడా ఆగిపోతున్నాయి. అయితే ఆర్టీసీలో ఇప్పటికే ఎంతోమంది ఉద్యోగులు రిటైర్ అవ్వడం, వారి స్థానంలో కొత్త నియామకాలు చేపట్టకపోవడంతో ఉన్న వారినే అర్హతల ఆధారంగా పోస్టులు నియమించుకునే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుకే కొత్త నియామకాలు చేపట్టడం లేదంటూ కొంత సమాచారం అందుతుంది. వాటి ఏదేమైనప్పటికీ మాత్రం చాలా చర్చనీయాంశంగా మారుతోంది. ఈ ఆర్టీసీకి సంబంధించి అంటే ప్రధానంగా ఎలక్ట్రికల్ బస్సుల ఎంట్రీతోటే ఆర్టీసీలో జరగాల్సినటువంటి నియామకాలు అంటే ఏదైతే డ్రైవర్ కావచ్చు లేకపోతే శ్రామిక్ సంబంధించిన పోస్ట్ కావచ్చు, ఈ రెండుకు సంబంధించి డ్రైవరు శ్రామిక్ సంబంధించినటువంటి నియామకాలు మరి ఆగిపోయినట్టు తెలుస్తుంది. గతంలో 6 నెలల కిందట ఈ యొక్క దరఖాస్తులు స్వీకరించింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆర్టీసీ. ప్రధానంగా చాలామంది నుంచి దరఖాస్తులు వచ్చినాయి. 55,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. బట్ ఆ దరఖాస్తులన్నిటికీ ఇంతవరకు ఎటువంటి కార్యాచరణ లేదు. ఎక్కడ కూడా దాని మీద అప్డేట్ ఇవ్వట్లేదు ఆర్టీసీ. ఒక్కసారి ఈ నియామకాలకు సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆర్టీసీ జేఏసీ నేత రాజిరెడ్డి గారు ప్రస్తుతం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు తొలి వెలుగుతో. రాజిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ ఎలక్ట్రికల్ బస్సుల ఎంట్రీ తోటి ఈ ఆర్టీసీలో జరగాల్సినటువంటి నియామకాలు ఆగిపోయిన ఒక చర్చ జరుగుతూ ఉంది. మనం కూడా చూస్తూ ఉన్నాం గత 6 నెలల నుంచి ఏం అప్డేట్ కనబడట్లేదు. ఏం చెప్తారు సార్, ఆగిపోయినట్టేనా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పార్లమెంట్ ఎలక్షన్ల నుండి నోటిఫికేషన్లు చేస్తామని చెప్పి 3,000 అని చెప్పి ఆఖరికి 1000 డ్రైవర్లకు, 700 శ్రామికులకు, ఇతర చిన్న చిన్న పోస్టులు వేరే చిన్న సంఖ్యలో సూపర్వైజర్ పోస్ట్ వేయడం జరిగింది. మారిన పరిస్థితుల్లో డౌట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఆర్టీసీ వాళ్ళే రిక్రూట్మెంట్ చేసేది. కేసీఆర్ ప్రభుత్వము 2022లో ఆర్టీసీలో నియామకాలు ఈటీపీఎస్సీ లేకుంటే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం వల్ల ఇప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పోయి 6 నెలలు అవుతుంది. కానీ పరిస్థితులు చూస్తే నాకు కూడా రాబో కాలంలో ఈ డ్రైవర్లు ఎక్సెస్ అవుతారు. 2,000 బస్సులు డిసెంబర్ లోపే తెస్తామని అంటారు కదా ఎలక్ట్రికల్ బస్సులు. ఇదంతా కావడానికి కారణము సామాన్య ఆర్టీసీ ప్రజలకు అర్థం కాదు. కేంద్ర ప్రభుత్వ పాలసీ. కేంద్ర ప్రభుత్వము విద్యుత్ బస్సులని ప్రైవేట్ పెట్టుబడిదారులకు ఉంటేనే సబ్సిడీ ఇస్తామని చెప్పి నిబంధన పెట్టడం వల్ల డ్రైవరు శ్రామికు గ్యారేజ్ మొత్తం ఛార్జింగ్ పాయింట్ తయారవుతున్నాయి. గ్యారేజ్ మొత్తం వాళ్ళకి అప్పచెప్పడం అంటే వాళ్ళకి అమ్మలు ఛార్జింగ్ చేసుకోవడానికి
డ్రైవర్ మొత్తం ఉండరు, గ్యారేజ్ సిబ్బంది మొత్తం ఉండరు. కాబట్టి ఆ మిగిలిన డ్రైవర్ని గ్యారేజ్ సిబ్బందిని కండక్టర్ ఉద్యోగాలు పోతారని అడుగుతారు. ఓకే. కాబట్టి డ్రైవర్లు ఎక్సే అవకాశాలు ఉంది. 2000 బస్సులు వస్తే మనకున్న పద్ధతి ప్రకారం 4500 2000 బస్సులు వస్తే 5000 మంది డ్రైవర్లు ఎక్సెస్ అవుతారు. కాబట్టి 5000 మంది ఏం చేసుకోవాలని చెప్పి నోటిఫికేషన్ చేసిన 1000 మందిని కూడా తీసుకునే అవకాశాలు లేనట్టుగా నేను భావిస్తున్నాం. వాస్తవం నేను అవపడుతున్నాయి అట్లా కళ్ళకు. కాబట్టి వాళ్ళని కండక్టర్ గా పంపిస్తారు. కండక్టర్ కూడా 10,000 పోస్టులకు శాంక్షన్ పంపారు. ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర ఉంది, పెండింగ్ ఉంది. అంటే ఈ డ్రైవర్లనే 10 చదువుకున్న వాళ్ళని కండక్టర్ పోవాలని చెప్పి ఒత్తిడి చేస్తారు. శ్రామికులు మెకానికులు ఉన్న వాళ్ళని కూడా కండక్టర్ పోవాలని ఒత్తిడి చేస్తారు. కాబట్టి తెలంగాణ తెచ్చుకున్న పుణ్యమా పాపమా ఫలమా, తెలంగాణ వచ్చినాక ఒక నియామకం కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 3200 చిల్లర వేస్తున్నాం అని చెప్పి పదే రవాణా శాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది, నమ్మినాం. కానీ అనుకోకుండా మోడీ గారి దెబ్బ, కేంద్ర ప్రభుత్వ దెబ్బ వల్ల ఆ వేసిన నోటిఫికేషన్ ప్రకారం కూడా నియామకం చేసే పరిస్థితి లేనట్టు సూచనలు అయితే అవపడుతున్నాయి, నేను కూడా భావిస్తున్నాను. సార్, ఇప్పుడు నిన్న మొన్న రీసెంట్గా మీ ఆర్టీసీకి సంబంధించిన కొన్ని జేఏసీలు కలిసి సమ్మె సైరన్ కూడా మోయించినట్టు తెలుస్తూ ఉంది. సమ్మె నోటీసులు కూడా ఇచ్చింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, ఆ డిమాండ్స్ నెరవేర్చాలి, లేకపోతే ఏ క్షణమైనా సమ్మెకు మేము దిగుతామని కూడా ఒక నోటీస్ ఇచ్చారు. ఈ నోటీస్ మీద ఏమైనా కామెంట్ చేస్తారా మీరు? ఇప్పుడు నేను 30 సంవత్సరాలు పనిచేసి ఎలక్షన్ ముందు కేసీఆర్ ఓడగొట్టారని చెప్పి డైరెక్ట్ జీప్ జాత పెట్టి కరపత్రం వేసి ఉద్యోగం మొత్తం తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ₹1 ఖర్చు లేని యూనియన్ ని పునరుద్ధరించాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి మూడు సార్లు కలవడం జరిగింది. ఇక మిగతా వాళ్లకు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కు ఎన్నోసార్లు కలిసిన, పిసిసిని కలిసిన, ఎవరిని కలిసినా కూడా మన ముఖ్యమంత్రి దగ్గరే ఉంది యూనియన్ల విలీనము, యూనియన్ల రెస్టరేషన్, ఆర్టీసీ విలీనము, యూనియన్ రెస్టరేషన్ ముఖ్యమంత్రి దగ్గర అంటారు. ముఖ్యమంత్రి గారు గత పార్లమెంట్ ఎలక్షన్ కన్నా ముందు అపాయింట్మెంట్ ఇచ్చిండు. అప్పుడు ఒక పే స్కేల్ ఇచ్చినప్పుడు 2015 పే స్కేల్ ఇచ్చినప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చి ఐఏఎస్ ఆఫీసర్లకు చెప్పిండ్రు. అప్పుడు కొంచెం చర్చ జరిగింది మాతోటి 2 గంటలు సెక్రటరీలో సీఎంఓ ఆఫీస్ లో. ఆ తర్వాత ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు అర్జీలు పెట్టినా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, వాళ్ళ పిఏకి ఫోన్ చేసిన అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. కానీ యూనియన్ మాత్రం రెస్టోర్ కాలేదు. యూనియన్ రెస్టోర్ కాకపోవడం వల్ల కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు అసంఘటిత రంగ కార్మికుల కన్నా ఎక్కువ ఉంది మాకు బాధలు. వర్క్ లోడ్ పెరిగింది కాబట్టి యూనియన్ రెస్టోర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న యూనియన్లు అందరూ ఇవ్వడం లేదు. ఇక్కడ జేఏసీ దృష్టి ఏర్పడుతుంది. ఒక యూనియన్ 4 యూనియన్లు జేఏసీ లో ఉన్నాయి, ఒక 6 యూనియన్లు జేఏసీ లో ఉన్నాయి, 2 సంఘాలు ఎక్కడ లేవు. కాబట్టి ఐక్యం కావాలంటే ఈ జేఏసీ నాయకులు ఆ జేఏసీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు అందరూ ఐక్యంగా చేస్తేనే మన సమస్య పరిష్కారం కాలేదు. ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 జేఏసీలు వేరుండి ఇంకా 2 సంఘాలు బయట ఉంటే కార్మిక సమస్య పరిష్కారం అయితేనే ఆశాభావం నాకు లేదు. కాబట్టి అన్ని జేఏసీలు కలవాలంటే పదవులు ముఖ్యం కదండి. చైర్మన్ పోస్ట్ 2 పెట్టుకోవచ్చు, కన్వీనర్ 2 పెట్టుకోవచ్చు. ఇది అంత తాత్కాలికం. బయలారైతే దానికి కిరటం లేదు. చైర్మన్ కావాలని కొట్లాడుతున్నారు. కాబట్టి చైర్మన్ పోస్ట్ ఒకటి ఎక్కువ పెట్టుకోవచ్చు, కన్వీనర్ పోస్ట్ ఎక్కువ పెట్టుకోవచ్చు. అన్ని సంఘాలు కలిసి సమ్మె చేస్తేనే కార్మికులకు లాభం కలుగుతుందని నేను భావిస్తున్నా. ఏదేమైనా మారిన పరిస్థితిలో నేను నిన్న నా బర్త్డే సందర్భంగా కార్మిక సంఘాలకు ట్రేడ్ యూనియన్ పదవులకు దూరంగా ఉండాలని చెప్పి డిసైడ్ చేసుకున్నా. ఎందుకంటే 63 ఏళ్ళు ఇప్పుడు నాకు. కాబట్టి నేను ట్రేడ్ యూనియన్లో పనిచేయదలుచుకోలేదు. ముఖ్యమైన భూమికలో సూచన సలహాలు కావాలని ఇస్తాను చెప్పినా. కాబట్టి ఏదేమైనా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఆమె మేనిఫెస్టో గొంతమ్మ కోరికలు కోరడం లేదు. ఆర్టీసీ కార్మికులు మేనిఫెస్టోలో పెట్టిన ₹1 ఖర్చు లేని ట్రేడ్ యూనియన్ ఎందుకు ₹1 ఖర్చు లేని ట్రేడ్ యూనియన్ ఎందుకు 2.5 ఏళ్ళు అవుతుందని చెప్పి, అలాగే విలీనం సమస్య కూడా ఇస్తాయని చెప్పారు. 90%. నేను 90% అనను. ఇప్పుడే అసలు ఇప్పుడే ఉంటుంది. కాయిదాల పని అయిపోయింది. కానీ బడ్జెట్ పరంగా చూస్తే ఇప్పుడు అసలు సమస్య ఉంటుంది. ఆలోచించి ఒక కమిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రభుత్వము. ఒక పే స్కేల్ ఇవ్వాలి అర్జెంటు. కానీ కింది లెవెల్లో కార్మికుల పైన విపరీత దాడి. ఇప్పటికీ 18,000 మంది రిటైర్మెంట్ అయ్యారు ఆర్టీసీలో. తెలంగాణ వచ్చినాక 56,000 మంది ఉన్నప్పుడు 30 లక్షల కిలోమీటర్ ఉత్పత్తి చేసిన రోజు
18,000 మంది తగ్గితే 22-23 లక్షలకు పోవాలి, కానీ 33 లక్షలకెళ్ళి 34 లక్షల కిలోమీటర్ ఉత్పత్తి చేస్తున్నాం. ప్రతి వర్కర్ మీద విపరీతమైన పనిభారం పెరిగింది. డ్యూటీలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. వేధింపులు పెరిగినాయి, కక్ష సాధింపులు పెరిగినాయి, వర్క్ లోడ్ పెరిగింది. ఈ డిపోలు ఎలక్ట్రిసిటీ బస్సులు రావడం వల్ల 32 ఏళ్ళు పనిచేసిన సిబ్బంది నెల 2 నెలలు రిటైర్మెంట్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కడ పోయి పనిచేయాలంటే వరకు మానసిక క్షోభకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాసింది మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి. మా ఆర్టీసీ కొనుక్కుంటది, మేము కొనుక్కున్న సబ్సిడీ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం లెటర్ రాసిర్రు ముఖ్యమంత్రి గారు. మేము ఫిబ్రవరి 5 తారీఖే ప్రభుత్వం దృష్టి తీసుకుపోయినాం. మీరు తెస్తే డిపోలన్నీ అన్యాకరితం అవుతుంది, ఆర్టీసీ మొత్తం మూతపెట్టినట్టు అవుతుంది. ఎందుకంటే ఉన్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పోతాయని చెప్పి లెటర్ రాస్తే దాన్ని బేస్ చేసుకుని ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రికి లెటర్ రాసిండు. మేము తెలంగాణలో మాత్రము ఎలక్ట్రిక్ బస్సులో ఆర్టీసీ ఉంటుంది, సబ్సిడీ మాట్లాడి సబ్సిడీ లేకుంటే కొనే పరిస్థితి లేవు. ఇప్పుడు 40 నడుస్తున్నాయి. ఇక్కడ మన ఎయిర్పోర్ట్ కు 2 కోట్లు ఉన్నప్పుడు 2 కోట్ల కృష్ణానికి ఉన్నప్పుడు ₹1 కోటి సబ్సిడీ ఇచ్చారు. పిఎంఈ స్కీమ్ కింద ప్రధానమంత్రి స్కీమ్ కింద 35,000 సబ్సిడీ ఇస్తుంటారు. 30 లక్షలు బస్కు. 30 లక్షల సబ్సిడీ ప్రైవేట్ కొంటేనే ఇస్తారు, మేల్కబెట్టింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం మేము కొంటాం, మాకు 35 లక్షలు ఇవ్వని చెప్పి తక్కువకి అని చెప్పి సబ్సిడీ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాసిర్రు. అయినా ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. ఇది దేశవ్యాప్త సమస్య. కొంటే రాష్ట్ర ప్రభుత్వం, కానీ ఆ 35 లక్షలు కూడా మొత్తం పెట్టి కొనాలి. ఆర్థిక పరిస్థితులు లేవు. మనం సబ్సిడీ ఆర్టీసీకే ఇచ్చి ఎలక్ట్రిక్ బస్సులు కొంటే ఒక డ్రైవర్ బయటకు పోడు, ఒక శ్రామిక్ ఓడు, ఒక గ్యారేజ్ ఓడు, ఒక మెకానిక్ సిబ్బంది ఓడు యథావిధిగా ఉంటారు. కాబట్టి ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం నియమాలు మార్చుకోవాలి ఎలక్ట్రిక్ బస్సులకు వస్తారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సమ్మె పోకుండా సమ్మె నివారించవలసిన ఆవశ్యకత ఉంది. ముఖ్యమంత్రి కార్మిక పక్షపాతి. అసలు ముఖ్యమంత్రిని గెలవాలని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ తీసుకోబడు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ బాధ్యత ఏంది? తీసుకుపోవాలి. ఆయన ఉద్యమకారుడు, సకల దివసంలో మాత్రం కలిసి పని చేసిండు. ముందు ఏం మాట్లాడడం ఉంది? 100 సార్లు తిరిగినాం. ఆ పని మాత్రం నా చేతిలో ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోడు. ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ అడిగితే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇయ్యాడు. ఇది 2వ సమ్మె నోటీస్ ఇచ్చారు. కార్మికులు మాత్రం నిరుత్సాహంలో కసితో ఉన్నారు. సమ్మె అనివార్యమైతే ప్రభుత్వమే దాని బాధ్యత వహించాలి. కాబట్టి సమ్మె పోకుండా ప్రభుత్వం ముందుగానే చర్చల ద్వారా సమస్య పరిష్కరించాలని చెప్పి కార్మిక పక్షపాతిగా 30 నెలలు కార్మికుల పక్షాన ఉన్నా కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి, రవాణా శాఖ మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, ఎండి గారికి సవినయంగా కార్మిక తరఫున విన్నవించుకుంటున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి రాజిరెడ్డి గారు. సో ఇది ముఖ్యమంత్రి గారు మమ్మల్ని కలవాలి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా ముఖ్యమంత్రితో మమ్మల్ని కల్పించే ప్రయత్నం చేయాలి. ఆర్టీసీ మరి ఇప్పటికే సమ్మె సైరన్ మోగించింది. సో సమ్మె సైరన్కి సంబంధించి కూడా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి 2 సార్లు నోటీస్ ఇచ్చింది. దీని మీద స్పందించాలని చెబుతూనే ఇక ఆర్టీసీలో జరగబోయేటువంటి ఏవైతే ఈ నియామకాలు ఉన్నాయో ఈ నియామకాలకు సంబంధించి డ్రైవర్, శ్రామిక్కు సంబంధించినటువంటి 3,000 నియామకాలు ఆగిపోవడం ఖాయమైనట్టుగానే ఆర్టీసీ జేఏసీ నేత రాజిరెడ్డి చెప్తా ఉంది. ఎందుకు ఆగిపోతూ ఉన్నాయంటే ప్రధానంగా ఎలక్ట్రికల్ బస్సుల ఎంట్రీతోటే మరి ఈ నియామకాలు ఆగిపోతున్నాయంటూ కూడా రాజిరెడ్డి చెప్తా ఉన్నారు. ఒక్కసారి మనం చిన్నగా అసలు దీనికి సంబంధించినటువంటి స్టోరీని ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ కనుక చేసుకుంటే, సో చాలామంది ఆర్టీసీలో డ్రైవర్ పోస్టులు అంటే డ్రైవర్గా పనిచేయాలన్నటువంటి ఆతృతతో చాలామంది ఉన్నారు. అంటే ప్రధానంగా మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేద్దాం. దాదాపు 3,000 మంది, దాదాపు 3,000 పోస్టులకు గాను 50,000 మంది, 55,000 చెప్తా ఉన్నారు కానీ మనం 50,000 వేసుకుందాం. సో 50,000 మంది మరి ఈ పోస్టులకు సంబంధించి కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే ఎప్పుడు నియామకాలు పడతాయి, ఎప్పుడు మనము పోటీ చేద్దామని దాదాపు 3,000 ఆర్టీసీలో ఉన్నటువంటి 3,000 ఖాళీలకు గాను 50,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. మరి 50,000 మంది దాదాపు 6 నెలల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. 6 నెలల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఇందులో ఏమేమి పోస్టులు ఉన్నాయి? ప్రధానంగా డ్రైవర్ అండ్ శ్రామిక్ మీన్స్ కింద ఉన్నటువంటి ఈ యొక్క సర్వీస్కి సంబంధించినటువంటి సిబ్బంది, అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, అంటే ఇటు డ్రైవర్కి సంబంధించి, శ్రామిక్ సంబంధించి మొత్తం 3,000 ఉద్యోగాలు మరి ఆర్టీసీలో ఖాళీగా ఉంటే
ఈ ఆర్టీసీలో ఖాళీగా ఉన్నటువంటి 3,000 ఉద్యోగాలకు దాదాపు 50 నుంచి 55,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీళ్ళు దరఖాస్తు చేసుకొని కూడా 6 నెలలే. కొంతమంది డ్రైవర్కు, కొంతమంది శ్రామిక్కు, ఇట్లా ఎవరి స్తోమత బట్టి, ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు, ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు ఈ ఆర్టీసీలో ఉన్నటువంటి 3,000 ఉద్యోగాలకు మరి వాళ్ళందరూ కూడా 6 నెలల కిందట దరఖాస్తు చేసుకుంటే దాని మీద ఉలుకు లేదు, పలుకు లేదు. ఇక వస్తుందేమో, వస్తుందేమో, ఇక నేను డ్రైవర్ కాబోతున్నా, నాకు ఖచ్చితంగా డ్రైవర్ జాబ్ రాబోతున్నా అని చాలామంది కలలు కంటా ఉన్నారు. వాళ్ళ కలలని కూడా ఆశలు నిరాశలు అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. కేవలం ఈ ఎలక్ట్రికల్ బస్సులు ఏవైతే వస్తూ ఉన్నాయో, ఎలక్ట్రికల్ బస్సుల ఎంట్రీ తోటి మరి ఆర్టీసీలో జరగాల్సినటువంటి ఏవైతే ఈ 3,000 ఉద్యోగ నియామకాలకు బ్రేక్ పడ్డట్టుగా కొంత చర్చ జరుగుతూ ఉంది. 6 నెలల నుంచి ఉలుకు పలుకు లేనటువంటి ఈ నియామకాలు ఇక పూర్తిగా నిద్రావస్థలకు పోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ నియామకాలు జరగవు, రద్దు అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. సో దానికి కారణం కేవలం మరి ఎలక్ట్రికల్ బస్సులే. ఈ ఎలక్ట్రికల్ బస్సుల ఎంట్రీ తోటే మరి 3,000 ఉద్యోగాలు, ఈ డ్రైవర్ పోస్టులు, ఈ యొక్క శ్రామిక్ పోస్టులకు మరి పులిస్ స్టాప్ పెట్టబోతా ఉన్నారు, వాటిని ఆపేయబోతున్నారు ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. బట్ రాష్ట్ర ప్రభుత్వం వీటి మీద స్పందించాల్సిన బాధ్యత ఉన్నది కాబట్టి సో ఎంత మేరకు స్పందిస్తుందో కేంద్రాన్ని ఇప్పటికే ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉందంట. రాష్ట్ర ప్రభుత్వానికే సబ్సిడీలో మరి ఎలక్ట్రికల్ బస్సులు ఇవ్వండి అంటే కేంద్రం లేదు ప్రైవేటు వ్యక్తులు కొంటేనే సబ్సిడీ కింద ఇస్తామనేటువంటి ఒక కాన్సెప్ట్ పెట్టడంతో కొంత ఉద్యోగాలకు మాత్రం ఇబ్బందిగా మారేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో మరి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు, 50,000 మంది ఎప్పుడు వస్తాయో ఇక సమాచారం లేదు, ఇంకా అప్డేట్స్ లేవు, ఏం లేదని చెప్పేసి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఒకసారి ఈ వార్తా కథనం చూడండి. ఇప్పట్లో అయితే మరి ఈ 3,000 డ్రైవర్ కావచ్చు, శ్రామిక్ పోస్టులకు సంబంధించినటువంటి నియామకాలు జరిగేటువంటి పరిస్థితి అయితే లేదట. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.